ఒక చిన్న వాక్య తలంపుని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతులు గ్రంథం 13వ అధ్యాయము 4, 5, 6 వచనాలు ఒకసారి నేను చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టెనని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవత రూపమును కోరినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అందుకు అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడుగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ప్రశస్తమైన పాదములకు లేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు కొన్ని నిమిషాలు మీ దాసుడను బలహీనను ప్రభువా మీ మాటలు చెప్పబోతుండగా, మీ అత్త వీరు ఎవరు అంటే, వీరు మనకి బాగుగా తెలిసినటువంటి మనుషులు. ఇక్కడ ఎవరితో దేవుడు వచ్చి మాట్లాడాడు అనేది ఇక్కడ మనకి 2వ వచనములో ఉంటుంది. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అను నొకడుండెను. అది అంటే ఇతని వంశం ఏమిటి అంటే దాను. అంటే ఇతని గోత్రము వచ్చేసి మనకి 12 గోత్రాలలో దాను గోత్రం. ఇతని పేరు వచ్చేసి మనోహ. అయితే దేవుడు ఆయన దూతను వీరి వద్దకు పంపించి ఆమెకు మరియు ఆ పుట్టబోయే శిశువుకు లేదా ఆ కుమారునికి వారు ఎలా ఉండాలి అనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పటం మనకి ఇక్కడ కనిపించింది. అవి ఏంటి అంటే మనకు తెలుసు. మొదట అతని గురించి తల గురించి చెప్పడం జరిగింది. రెండవది యెహోవాకు దేవునికి నాజీరు చేయబడిన అని చెప్పబడింది. మూడవది ఇశ్రాయేలీలను రక్షించడానికి అని చెప్పబడింది. వీరు వాగ్దాన దేశము వచ్చిన తర్వాత 12 గోత్రాలు వీరి నివాసము అటు యోధా వారికి ఫిలిస్తీయులకి మధ్య ఉండటం. అయితే వీరికి ఎక్కువ ఒత్తిడి అవ్వడం వల్ల వీరు ఉత్తర ప్రాంతానికి వెళ్ళటం మనం గమనించవచ్చు. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలు ఒకసారి ఎవరన్నా తీసి చదవగలిగితే బాగుంటుంది. సహాయం మత్తయి సువార్త 1 చాలా. ఇక్కడ కూడా దేవుని దూత ఒక స్త్రీతో మాట్లాడటం మనం గమనించాం. అక్కడ కూడా దేవుని దూత ఒక స్త్రీతో మాట్లాడటం మనం గమనించాం. అక్కడ మాట్లాడిన దూత ఆ స్త్రీతోనూ పుట్టబోయే శిశువు గురించి
కొన్ని ఉపదేశాలు, మీరు ఎలాగుండాలి, నీవెలాగుండాలి, పుట్టబోయే ఆ కుమారుడు ఎలాగుండాలి, ఆ పుట్టబోయే ఆ కుమారుడు దేని నిమిత్తమై అంటే ఆ యొక్క ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇశ్రాయేలీలను రక్షించటానికి అనే మాట చూసాం. ఇక్కడ మత్తయి సువార్త 1:21-22లో కూడా ఈయన కూడా రక్షించటానికే అనే మాట చూసాం. అయితే పేరు కూడా చెప్పడం జరిగింది. యేసు అని పేరు పెట్టుదువు, ఎందుకంటే తన ప్రజలను రక్షించటానికి. ఇక్కడ గమనించినట్లయితే దేవాతి దేవుడే తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించటానికి ఒక స్త్రీని సాధనముగా వాడుకుంటే, ఇశ్రాయేలులను రక్షించటానికి న్యాయాధిపతుల కాలంలో 12 మంది న్యాయాధిపతులుంటే ఒక న్యాయాధిపతిగా ఇశ్రాయేలును రక్షించటానికి దాను గోత్రములో నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఇవ్వటానికి దేవుని దూతే వచ్చి చెప్పడం, అది ఇక్కడ మనం గమనించాం. ఇక్కడ ఇతను రక్షించుడు, అతను రక్షించుడు అనే మాటే ఉంది. ఇక రెండవది, ఆ వ్యక్తి పేరు వీరు ఏం పెట్టారు అంటే సంసోను అనే మాట పెట్టారు. సంసోను అనే మాటకు అర్థం ఏంటంటే సన్, సూర్యుడు, షీల్డ్, కవచము అనే అర్థం మనం ఇక్కడ చూడవచ్చు. అయితే వాస్తవానికి 84వ కీర్తనలో 11వ చరణంలో ఒక మాట ఉంటుంది, చూద్దామా? 84వ కీర్తన 11వ చరణం. దేవుడైన యెహోవా ఉన్నాడు. చాలు. ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న పేరేంటి? వీళ్ళు పెట్టిన పేరు ఏమిటి అంటే సంసోను. ఇక్కడ వాస్తవానికి ఎవరు సూర్యుడు, ఎవరు కేడెము అంటే మన దేవుడైన యెహోవా. మన దేవుడైన యెహోవా తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలీల పట్ల ఒక కుమారుణ్ణి వారికి బిడ్డగా ఇచ్చి కొన్ని ఉపదేశాలు ముందుగానే చెప్పి ఆ కుమారుడు ఎట్లా ఉండాలో, ఎట్లా ఉండకూడదో, ఏం చేయాలో చెబితే, మరి ఆ కుమారుడు పెరిగిన తర్వాత ఎలా తయారయ్యాడో మనం చూసాం, మనకు తెలుసు. సో ఇక్కడ వాస్తవానికి సూర్యుడు, వెలుగిచ్చే సూర్యుడు, మనుషుల హృదయాలలో ఉన్న చీకటిని ప్రాలద్రోలి జ్ఞానంతో నింపే, జీవముతో నింపే నిజమైన సూర్యుడు, నీతి సూర్యుడు మన దేవుడైన యెహోవా, మన యేసుక్రీస్తు ప్రభువారు. అదేవిధంగా దాను గురించినటువంటి మాట మనకి ఆదికాండం 30వ అధ్యాయం 6వ వచనములో యాకోబు యొక్క భార్య తనకి పుట్టినటువంటి లేదా తన యొక్క దాసీకి పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఒకసారి చూద్దామా? చాలన్నా. దాను అంటే తీర్పు. ఈ దాను గురించి యాకోబు వృద్ధాప్యం వచ్చినప్పుడు 12 గోత్రాలు అంటే 12 మంది బిడ్డలను పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ ఏం చెప్పాడు అంటే, ఇదే ఆదికాండం 49వ అధ్యాయం 17వ వచనంలో చాలు. ఇక్కడ దాను గురించి కట్లపాము అంటే కట్లపాములో విషం ఉంటుంది, అది కరిస్తే మానవుడు చనిపోతాడు. దాను అనగానే ఇక్కడ తన కుమారుడు గురించి చెప్పినటువంటి విషయం ఏంటంటే కట్లపాము. మరి సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు,
ఇక్కడ ఇశ్రాయేలీలు ఆహార విషయంలో సణిగినప్పుడు ఈ ఆహారం మాకు అసహించుకున్నారంట. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశారు అంటే తాపకరమైన సర్పాలను పంపించారు. ఈ తాపకరమైన సర్పాలు కరిసి మనుషులు చనిపోతుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి మేము దేవునికి నీకు విరోధముగా పాపం చేశామని మళ్ళీ చెప్తున్నప్పుడు మోషే మళ్ళీ దేవుని వేడుకున్నప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి నిలవబెట్టు అన్నప్పుడు ఆ విధంగా చేయటం మనం చూసాం. ఇక్కడ దాను గురించి యాకోబు దారిలో కట్లపాము అన్నారు. ఇక్కడ ఎత్తబడిన సర్పము, కరిచిన సర్పములోనేమో విషమున్నది, చచ్చిపోయారు. ఎత్తబడిన సర్పము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. కరవబడిన పాములో విషం ఉంది, చనిపోతారు. చనిపోయే ముందు కొనూపురుతో ఉన్న వ్యక్తి విషము లేని ఎత్తబడిన సర్పాన్ని చూసినప్పుడు, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఆత్మలో చచ్చిన మనిషి బ్రతకగలడు. అది ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇదే దాను గురించి మోషే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 22వ వచనంలో, మరి పేజీ నెంబరు 176 అనుకుంటా, 33:22 దాను గురించి చెప్పబడిన మాట ఏమిటంటే ఆ 12 గోత్రాలని మోషే చెబుతూ ఒక్కొక్కళ్ళ గురించి దాను గురించి సింహపు పిల్ల అనే మాట చెప్పడం జరిగింది. దాను ఎవరు? సింహపు పిల్ల. ఇక్కడ సింహము అనే మాట మనకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ 5:5లో మరియు 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోధా గోత్రపు సింహము. ఈ సింహం ఎవరు? యోధా గోత్రపు సింహము. అక్కడ దాని గురించి మోషే చెప్పింది ఏమిటి అంటే సింహం పిల్ల అని. ఇక్కడ నిజంగా అసలు సింహం ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే యోధా గోత్రపు సింహము. మరి సింహము అంటే మనం 4 మాటలు చెప్పుకోవచ్చు. సింహము ధైర్యం కలిగి ఉంటుంది. సింహము సాహసం చేస్తుంది. సింహము మరి అడవిలో రాజు అని చెప్తారు, అంటే ప్రభు, అంటే పరిపాలన చేయడం. సింహానికి బలం. ఈ 4 విషయాలు సూచనగా ఉన్నాయి సింహం అంటే. ఈ 4 విషయాలు ఒక్కసారి మనం గమనించినట్లయితే సంసోనులో ఈ 4 కనిపిస్తాయి మనకి. సంసోనికి బలం ఉంది, సంసోనికి ధైర్యం ఉంది, సాహసం చేశాడు. సంసోను మరి న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయుల్ని చూశారు. సంసోను మరి బలవంతుడుగా ఉన్నాడు. ఈ 4 సంసోనులో కనిపిస్తాయి. కాకపోతే బలం ఉంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి సింహాన్ని చీల్చాడు. బలం ఉంది కాబట్టి ఇతడు గాడిద దవడతోనే ఫిలిస్తీన్లను చంపాడు. ఇతడు దేవుడిచ్చిన అధికారం ఉంది కాబట్టి కొంతకాలం న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ఈ అన్ని వసతులు, దేవుడు అనుగ్రహించిన వరాలు లేదా టాలెంట్స్ ఈ దాను నుంచి వచ్చిన ఈ సంసోను దుర్వినియోగం చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. విశ్వాసించినటువంటి బిడ్డలు సంఘములో దేవుడు కొన్ని మరి ప్రత్యేకంగా కొంతమందికి కొన్ని రకాల వరాలు, కొన్ని రకాల గిఫ్ట్లు, కొన్ని రకాల టాలెంట్స్ ఇవ్వటం మనం ఎరుగుదాం. కొందరు వాటిని ఉపయోగిస్తారు ప్రభు మహిమ కొరకు, కొందరు వాటిని ఉపయోగించరు, కొందరు దుర్వినియోగం చేస్తారు. నేను మొన్న ఒక చిన్న వీడియో చూశాను. అందులో ఒక దైవజనుడు సిద్ధం సభకు
జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సభకి డయాస్ కట్టి నడిచినట్లు ఆ దైవజనుడు నడుస్తుంటే హుందాగా ఆయనను పొగుడుతూ ఒక పాట వస్తూ ఉంది. ఆయన పొగుడుతూ ఒక పాట వస్తూ ఉంది. వేల మంది దేవుని వాక్యం కొరకు చూస్తుంటే పాట ఏమో ఈయన వైపు చూపిస్తూ ఉంది, ఈయనను పొగుడుతూ ఉంది. సో ఇక్కడ దేవుడు సంసోనికి ఇచ్చినటువంటి ఈ బలము, ఈ అధికారము, ఈ ధైర్యము దేనికోసం అంటే ఇశ్రాయేలీల కొరకు, శత్రువైన ఫిలిస్తీన్లను మట్టు పెట్టడం కొరకు. మనకి కూడా దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాలు, ఈ వరాలు, ఈ తలాంతులు సాతాను క్రియలను, అపవాది క్రియలను మట్టు పెట్టడం కొరకు, సంఘము యొక్క క్షేమము కొరకు. అయితే మరి ఇక్కడ ఈ వ్యక్తి అలా కనిపించటం లేదు. అదేవిధంగా న్యాయాధిపతులు 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతులు 18వ అధ్యాయం 1వ వచనం. చాలు. దాను గోత్రములో నుంచి వచ్చిన సంసోను అంతకాలం న్యాయాధిపతిగా ఉన్నా తన ప్రజలు, తన గోత్రం వారికి సెటిల్ చేయటం కుదరలా. దేవుడు తనకిచ్చినటువంటి అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేదేమో. తను అధికారం ఉన్నది, తన ప్రజలు ఇంకా సెటిల్ అవ్వలేదు, స్థిరపడలేదు. మరి తన అధికారాన్ని అతను ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు అంటే మనం గమనించవచ్చు. శత్రువుల దగ్గరికి వెళ్తున్నాడు, ఒక అమ్మాయిని చూశాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమె అంటే ఇష్టం పెంచుకున్నాడు. తల్లిదండ్రులు వారించిన ఆమెను నాకు ఇవ్వటానికి మీరు వెళ్ళండి అని చెప్పి అన్నాడు. అంటే ఇదంతా మనకి ఎలాగుందంటే దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా, దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉండి దేవుని కార్యాలు కాకుండా వాటిని దుర్వినియోగం చేశాడు. సో మనం కూడా దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నారో దానిని దుర్వినియోగం చేసుకోకుండా మనకు మనమే ఆలోచన చేసుకోవాలి. కొందరు కుటుంబాన్ని సక్రంగా నడిపించుకోవటం, కొందరు దేవుడిచ్చినటువంటి ఉపాధిని సరిగ్గా చేసుకోలేకపోవడం, కొందరు దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని సక్రంగా ఉపయోగించుకోకపోవడం. సో దేవుడు ఏ అవకాశాన్ని అయితే ఇస్తాడో, ఏ వనరులనైతే ఇస్తాడో విశ్వాసులు తప్పనిసరిగా జ్ఞానయుక్తంగా వాటిని దేవుని మహిమ కొరకు, సంఘక్షేమం కొరకు, సమాజంలో ఒక మాదిరికరంగా మనం ఉపయోగించాలి. ఇక్కడ సంసోను ఆ విధంగా ఉపయోగించినట్లుగా మనకి కనపడలేదు. తన వారు సెటిల్ అవ్వలేదు, తన వారి గురించిన ఆలోచన లేదు. చుట్టూ శత్రువులు ఉన్నారు, శత్రువులు జయించాలి. దేవుడు తనకి ఏ బాధ్యతనిచ్చాడో తల్లిదండ్రులు కొన్ని విషయాలు చెప్తున్నారు. అయ్యా నీవు మామూలు వ్యక్తివి కాదు, మరి నీ జుట్టు పెరగకూడదు, నీ బలము ఇలా. మరి వారు ఎన్ని చెప్పినా ఆ బలాన్ని తన కొరకు, తన యొక్క స్వార్థం కొరకేమో బహుశా అలా ఉపయోగిస్తున్నాడు ఇతను. సో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మన బలాన్ని, మనకు దేవుడిచ్చిన కళ్ళను, మనకు దేవుడిచ్చిన నోటిని మనం దేనికి ఉపయోగిస్తున్నాం? మనకు దేవుడిచ్చిన డబ్బుల్ని, దేవుడిచ్చిన వస్తు వాహనాలని, గృహాన్ని, బిడ్డలను, మన శరీరాలను దేని కొరకు ఉపయోగిస్తున్నాం? ఇతని శరీరాన్ని శత్రువులు చంపడానికి ఉపయోగించాడు, 3 స్త్రీలతో సాంగత్యం చేయడానికి ఉపయోగించాడు. ఆ స్త్రీలు ఎవరు అంటే
లోక సంబంధమైన స్త్రీలు, దేవుని భయం లేనటువంటి వారు. సో మన బలాన్ని, మన టాలెంట్స్ని, మనకు దేవుడిచ్చిన అవకాశాన్ని, అనుకూలతల్ని మనం అలా చేయకూడదు. అది మనకి బుద్ధి కలగటానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడని మనం గ్రహిద్దాం. ఇదే న్యాయాధిపతులు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనములో మళ్ళీ ఇంకొక మాట, 18:30. దేవుని చాలన్న. ఇక్కడ మనం చూసినట్లయితే వీరికి 10 ఆజ్ఞలు తెలియదా? దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు తెలియదా? అందులో ఏ ప్రతిమను దేనికి మొక్కకూడదో తెలీదా? తర్వాత నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు అని తెలీదా? సో ఈ దాను గోత్రం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు వీరు ఎన్ని అసహ్యమైన కార్యాలు చేశారంటే, ఇశ్రాయేలీయులకి వాగ్దాన భూమి ఇవ్వటానికి ముందు అక్కడ 7 జాతుల ప్రజలు, హివ్వీలు, హిత్తీలు, కనానీలు, పెరిజీలు, వీళ్ళందరినీ దేవుడు ఎందుకు వెళ్ళగొట్టి మిమ్ముల్ని తీసుకోమంటున్నాడు అంటే, వీళ్ళందరూ వావి వరుసలు లేకుండా లైంగిక పరమైన అపవిత్రమైన పనులు చేశారు. వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి ప్రతిమలకు మొక్కినోళ్ళు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు బిడ్డల్ని అగ్నికి ఇచ్చేసిన వాళ్ళు. ఈ ప్రాంతము నేను మీకెందుకు ఇస్తున్నానంటే మీరు వాళ్ళలాగా చేయకూడదని. కానీ దానియేలు గురించి ధ్యానం చేసినప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళు ప్రకృతికి సంబంధమైన వాటిని ఆరాధించడం చేశారు. సూర్యుడిని, చంద్రుడిని, చెట్టుల్ని, రాళ్ళని. మన భారతదేశంలో కూడా మనం కొంత చూస్తూనే ఉంటాం. అంతేకాకుండా లైంగిక పరమైనటువంటి అపవిత్రమైన కార్యాలు చేయడం, ఇవన్నీ వీళ్ళు చేయటం. తర్వాత అంతేకాదు, వాళ్ళ బిడ్డల్ని అగ్నిగుండంలో దాటించటం, కూతుర్ని, కొడుకుల్ని. అంతేకాకుండా వీళ్ళు ఇంకా ఏం చేశారంటే మంత్ర విద్య, ఎదుటివాడికి హాని చేయటం కొరకు సూపర్ న్యాచురల్ పవర్స్ అన్నమాట. మంత్ర విద్యలో ఎదుటివాడు ఏదన్నా హాని చేస్తే దేవా అని దేవుని వైపు చూసి మొర్రపెడితే దేవుడు జోక్యం చేసుకొని ఆ శత్రువుని పారదోలుతారు కదా. కానీ వీళ్ళు అట్ట చేయట్లా, మంత్ర విద్యలను ఆశ్రయించారంట. తర్వాత సోది చెప్పటం అంటే పొగట్టం. రాబోయే రోజుల్లో నీకు అది జరిగిద్ది, ఇది జరిగిద్ది, నువ్వు అట్టుంటావు, ఇట్టుంటావు, నీకు ఆ మేలు జరిగిద్ది, ఈ మేలు జరిగిద్ది. ఈ సోది చెప్పే వాళ్ళ దగ్గరకు పోవటం, ఈ మంత్రవిద్య చెప్పినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ప్రకృతి సంబంధమైన వాటిని పూజించటం, పిల్లల్ని అగ్నిగుండాలు దాటించటం, లైంగికపరమైన అపవిత్రత, వావి వరసలు లేకుండా ఇష్టానుసారంగా పబ్లిక్గా పాడు పనులు చేయటం. కాబట్టి ఇవన్నీ చేయటం మరి కరెక్టేనా? దేవుడికి మరి కోపం వస్తుంది కదా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-27 వచనాల్లో మనకి ఇక్కడ ఏమని చెప్పబడిద్దంటే, వీళ్ళు సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజించే లెక్కలోకి వెళ్ళిపోయారంట. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనాల్లో మోసపరిచే శక్తి, ధర్మ విరోధి గురించి ఇక్కడ 2:8లో చెప్పడం జరిగింది. వీళ్ళు సూచక క్రియలు చేస్తున్నారు. చూద్దాం ఒకసారి అన్న, చదువుదామా? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయము 9 నుంచి 12 వచనాలు ఒకసారి.
ఉమ్, 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 ఉమ్. అవునన్న, మోసము చేసే శక్తి చూసారా? ఈనాడు కొంతమందిని చూస్తున్నప్పుడు లోకమే సంఘములో కనపడితే అది ఎంత విచారకరము. సంఘములో ఉన్న విశ్వాసులు లోకములో యేసుక్రీస్తుని సాక్షులుగా లేకపోతే అది ఎంత విచారకరం. కాబట్టి అలాంటి పరిస్థితి వీళ్ళకి వచ్చింది. 2:8 కూడా ఒక మాట ఉంటుందన్న. ఆ, ఉమ్, ఆ. ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. చూసారా? ధర్మ విరోధి ఎవరు? ధర్మ విరోధి. అదేవిధంగా 1 యోహాను రాసిన పత్రిక 5:19 దేవుని సంబంధి ఎవరు, దుష్టుని సంబంధి ఎవరు అనే మాట మనం చూడవచ్చు. 1 యోహాను 5:19. చాలు. వివేకం అనుగ్రహిస్తే ఆ వివేకము ద్వారా దేవుని వాక్యానుసారంగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా ఉండే వాళ్ళని మనం తప్పు పట్టలేము. వారి పనులు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ జీవితాన్ని కానీ మనం తప్పు పట్టలేము. దేవుని సంబంధి కాకుండా ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం గుర్తుపట్టవచ్చు. వాళ్ళ మాటలు చూస్తే గుర్తుపట్టవచ్చు, వాళ్ళ చూపులు చూస్తే గుర్తుపట్టవచ్చు, వాళ్ళ బ్రతుకు చూస్తే గుర్తుపట్టవచ్చు. వీళ్ళు గ్యారెంటీగా దేవుని సంబంధి కాదు అని చెప్పేసి మనం గుర్తుపట్టవచ్చు. 1 పేతురు 5:8 కూడా ఒక మాట ఉంటుంది. అపవాది గర్జించే సింహముగా. అపవాది ఎట్లా? గర్జించే సింహముగా. సింహం గర్జించుకుంటా వస్తే సంసోను ఒక చిన్న మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశాడు. ఎందుకంటే దేవుడిచ్చిన బలం ఉంది కదా, కనపడతా ఉంది. సింహం గర్జించుకుంటా హిజ్కియా దగ్గరకు వస్తే గోడ తట్టు మొహం పెట్టి, దేవా నేనేం చేశానో మీకు తెలుసుగయ్యా, నా రోగం తీసేవా అన్నట్టుగా ప్రార్థన చేస్తే దేవుడు కనికరించాడు. పాములాగా వస్తే సాతానుడు, అంటే తదుపరి నయమైన తర్వాత వేరే రాజు చూడటానికి వస్తే ఇంట్లో ఉన్నాయి మొత్తం, లేదా తన రాజ్య సంబంధమైన ఆస్తిపాస్తులు అన్నీ చూపించాడు. సాధారణంగా మనం కూడా అలాగే చేస్తాంగా. ఇంటికి ఎవరైనా వస్తే, రండి ఇదిగో మా బెడ్రూము, ఇది మా కిచెను, ఇది మాది అని చూపిస్తాం కదా. ఈయన కూడా అలాగే చూపించాడు. అంటే ఇక్కడ విశ్వాసి గర్జించే సింహాన్ని కొన్నిసార్లు గుర్తిస్తారు, కానీ పాముగా వచ్చే అపవాది గర్జించే సింహముగా వస్తే గుర్తిస్తున్నారు, కానీ అపవాది పాముగా వస్తే గుర్తించలేకపోతున్నాం. పాముగా రావడం అంటే మనకు బాగా తెలిసిన బంధువుల ద్వారా వస్తారు, మోసం చేస్తారు. డబ్బుల విషయం కావచ్చు, మాట విషయం కావచ్చు, మధ్యవర్తిగా ఉండి సంతకం పెట్టే విషయం కావచ్చు. వాళ్ళు ఎవరో కాదు, బంధువులే, తోడబుట్టిన వాళ్ళే, బాగా కావలసిన వాళ్ళే. సో అందుకే అపవాది గర్జించే సింహములాగా వచ్చిన అపవాది పాములాగా సైలెంట్గా వచ్చిన దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ఉన్నటువంటి వారు వివేకముతో గ్రహించాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి.
రోమీలకు రాసిన పత్రిక 1:22-27 ఈ దాను గోత్రము ప్రకృతి సంబంధమైన విషయాల మీద, ప్రకృతికి సంబంధించిన వాటిని పూజ చేయటం, దాని గురించినటువంటి అంశం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన మిషన్ ఏంటి? సంసోను యొక్క జీవిత లక్ష్యం ఏంటి అంటే ఇశ్రాయేలీల్ని రక్షించాలి, ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉండాలి. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మిషన్ ఉంది. లోకాసు వార్త 4:18 చూద్దామా? లోకాసు వార్త 4:18. చాలన్నా. ఇక్కడ దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఆయన ఉద్దేశము ఆయనకు తెలిసింది. అపవాది చేత బంధింపబడిన వాళ్ళని విడిపించాలి, ఆత్మలో చచ్చిన వారిని బ్రతికించాలి, వారికి పరలోకం వెళ్ళటానికి పరలోకపు సంగతులు చెప్పాలి, దేవుని ప్రేమను చూపించాలి. దాని కొరకు తనే నోరు మాట్లాడకుండా అవమానం పొంది, శిలువ శ్రమలు పొంది, శాపగ్రస్తమైన శిలువ మీద వ్రేలాడి రక్తాన్ని చిందించి, బానిసగా అమ్మబడి, బానిసగా పుట్టి బానిసగా అమ్మబడి, శాపగ్రస్తంగా శిలువ మీద వ్రేలాడి మ్రాను మీద చనిపోయి పాపానికి పరిహారంగా దేవునికి మధ్యవర్తిగా ప్రధాన యాజకుడిగా ఉండి ఈ ప్రజలను రక్షించి పరలోకంలో తండ్రికి ఒక రాజ్యంగా చేయాలి. ఆయన ఉద్దేశము, పంపబడిన ఉద్దేశం అది అయితే, ఈయన పంపబడిన ఉద్దేశంలో ఈయన మరి వైఫల్యం పొందినవాడిగా ఈ సంసోను కనిపిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విజయం సాధించినట్లుగా మనకి కనిపిస్తున్నాడు. ఇక యేసుక్రీస్తు ప్రభువారు స్వభావం మత్తయి సువార్త 12:18 ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 12:18 ప్రభు స్వభావం. తమ్ముడు, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. చాలు చాలు చాలు, ఓకేనా? ఈయన జగడమాడేవాడు కాదు, కేకలు వేసేవాడు కాదు, ఈయన శబ్దం వీధిలో ఎవరికి కూడా వినబడదు. సంసోను వస్తున్నాడంటే ఫిలిస్తీన్లు అందరూ ఎలా అయిపోయారు? ఫిలిస్తీన్లు అందరు చుట్టుముట్టిన సంసోను చంపేస్తుంటే బహుశా సంసోను ఎంత ఆనందించుంటాడో. ఆ అమ్మాయి ఇష్టపడిందని చెప్పి దగ్గరకు వచ్చినప్పుడు సంసోను ఎంత ఉప్పొంగిపోయి ఉంటాడో. సరే, వివాహం చేసుకోవాల్సిన స్త్రీ స్నేహితుడికి ఇచ్చాడు, ఓకే. మళ్ళీ మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బా నేను ఎంత మగాడిని అనుకున్నాడేమో, అబ్బా నన్ను చూసి ఎంత ఇష్టపడుతున్నారో స్త్రీలు అనుకున్నాడేమో. దేవుని యొక్క ఉద్దేశము చూడలేని గుడ్డితనం వచ్చిందేమో, అది మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి విశ్వాసులమైన మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, లోకములో ఉన్నవాళ్ళు పొగుడుతున్నా, లోకములో ఉన్నవాళ్ళు అవకాశాలు ఇస్తున్నా, లోకములో ఉన్నవాళ్ళు కవ్విస్తున్నా, మాటలు మాట్లాడుతున్నా, హృదయములో వాక్యం ఉన్నప్పుడు, ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు విశ్వాసులు కరెక్ట్గానే ఉంటారు. వాళ్ళు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. దేనికి వాళ్ళు శోధనకు గురవరు, టెంప్ట్ అవ్వరు. అది మనం ఇక్కడ గ్రహించవచ్చు. ప్రకటన గ్రంథం 7:4-8 చూసినట్లయితే దాను గోత్రం అనేది కనపడకుండా పోయింది.
తన గోత్రము కనపడకుండా పోయింది. దేవుడు ఎందుకు దాను గోత్రములో ఉన్న ఒక పురుషుని దగ్గరకు, ఒక స్త్రీ దగ్గరకు వచ్చి నీకు ఒక బిడ్డనిస్తున్నాను, నీ బిడ్డ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా రక్షించాలి అని చెప్పినా కూడా, ఆ శక్తి ఇచ్చి నడిపించినా కూడా వైఫల్యం చెందిన వ్యక్తి, తన గోత్రం అందరూ కూడా విగ్రహాల వైపు తిరిగిన పరిస్థితి, తన గోత్రం ప్రజలందరూ కూడా ప్రకృతి సంబంధమైన వాటి వైపు మళ్ళిన విధానం, ఇష్టానుసారంగా జీవించిన విధానము. అంటే వీళ్ళు దేవుని భయము లేనటువంటి ప్రజలుగా తయారయ్యారేమో. దేవుడు ఒక గోత్రాన్ని తీసేయటం జరిగింది అంటే వారు ఎంత తీవ్రమైన తప్పు చేసి ఉంటారు. విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ప్రార్థనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ఇన్ని చేస్తున్న మనం రేపు ఆయన ప్రత్యక్షతలో పరలోకంలో కనపడకపోతే, ఆయన ప్రత్యక్షతలో మనం పరలోకములో కనపడకపోతే, కాబట్టి ఈ భయము మన కళ్ళ ముందు ఎప్పుడూ పెట్టుకొని, నేను ఎట్లా ఉన్నాను, నాకు దేవుడిచ్చిన శక్తి ఏమిటి, నాకు దేవుడిచ్చిన టాలెంట్ ఏంటి, నాకు దేవుడిచ్చిన వనరులు ఏమిటి, సామర్థ్యాలేంటి, వరాలేంటి, అవకాశాలేంటి, వీటన్నిటినీ ఆయన మహిమ కొరకు, సంఘక్షేమం కొరకు, కుటుంబం యొక్క ఆనందం కొరకు, అభివృద్ధి కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు నేను బ్రతుకుతున్నానా, నేను పనిచేస్తున్నానా, నేను ప్రవర్తిస్తున్నానా అని విశ్వాసులు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం అది ఎంతైనా మంచిది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగజేయను గాక. ఆమేన్.